కాకినాడ నగరంలో ఇళ్ల పట్టాల సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన రిసోర్స్ పర్సన్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్స్ నగరంలో ఇళ్ల పట్టాలకు సంబంధించిన వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై స్పందించిన కొండబాబు గతంలో ఇళ్లు పట్టాలు పొందిన వారిని మినహాయించి ఇంకా అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే వారు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు. అర్హులైన వారికి కాకినాడ నగర పరిధిలోనే స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. నగరంలోని గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా మరియు వేగవంతంగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీపీఆర్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. వాడడానికి వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ఎవరికన్నా స్థలం ఇద్దామంటే ముందు పంట ఇచ్చుంటే నీకు రాదు. కొత్తగా స్థలం కావాలి నాకు ముందు ఎవరికి ఇవ్వలేదంటే వస్తారు తప్ప మళ్ళీ మీ చేతికి గతంలో పంట ఇచ్చేస్తే రాదు మీ ఫ్యామిలీకి. అందుకని ఎవరికైతే లేదో చెప్పండి, మీ పిల్లల విషయంలో కానీ ఎవరికైనా లేకపోతే ఆడికి కాకినాడలోనే స్థలం ఇచ్చడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి దేవల స్థలం కాకినాడ దొరకాలని కోరుకున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాకినాడ దొరికితే దగ్గర ఉంటుంది అందరూ కూడా. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం ఈ రోజున. ఇంకా స్థలం ఉంది. కాకినాడ అందరికీ స్థలం ఉంటే దాన్ని వదిలేసి కట్టకుండా కొంత ఈ టేబుల్ అందరికీ ఒకరికి తీసుకురాడు, ఆ టేబుల్ అందరూ చొల్లకి తీసుకురాడు. అసలు అర్థం కాలేదమ్మా, బాధ